అమ్మ మీ పేరు విజయ. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. ఎలా ఉందమ్మా? బాబు గారు వచ్చి 6 నెలలు అవుతుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. చెప్పండి అమ్మా. బాగుందని చెప్తాను. గుణదల 3 వంతెనల దగ్గర ఉంటాం మేము. 3 వంతెనలు దాటిన తర్వాత మొన్న వరదలు వచ్చినాయి కదా, మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. పిల్ల జల్లకి పాలు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. ఆ వాటర్ పాలు మాకు అసలు ఎక్కువైపోయి వరదలు తగ్గిన తర్వాత కూడా మేము 20 days వాడుకున్నాం వాటిని. చాలా బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మహిళలకి న్యాయం చేయలేదు చంద్రబాబు, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, మహిళలకు సంబంధించి చాలా అబద్ధపు హామీలు ఇచ్చాడు, నేను ఉండి 6 నెలల్లో చాలా మంచి చేసేవాడిని, అందరి అకౌంట్ లో డబ్బులు వేసేవాడిని అనేసి జగన్ చెప్తున్నాడు. ఎవరికేసారు? అసలు దాడులు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వెధవలు చేసే పనులకి రాజకీయ నాయకులకి అది ముడిపెట్టడం అది కరెక్ట్ కాదు. ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లల మీద అగత్యాలనేవి అది న్యాయం ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఆయన చెప్తే అవుతుందా? పరిపాలన మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. బాలేదంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళంటే అయిపోతుందా? మేము సీనియర్ సిటిజన్స్ 60+ వాళ్ళం. ఎక్స్పీరియన్స్ ఉంది మాకు కూడా. మేము చాలా ప్రభుత్వాలు చూసాం. 83 నుంచి 80s నుంచి 70s నుంచి మేము చూసిన వాళ్ళం. మాలాంటి వాళ్ళు చెప్పాలి. అంటే ఇప్పటి వరకు మీరు చాలా మంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు చూసా అంటున్నారు కదా, సో మీ వీళ్ళందరిలో ఎవరు మంచి ముఖ్యమంత్రి, ఎవరు ప్రజల కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం బాగా ఆలోచించారంటే ఎవరి పేరు చెప్తారమ్మా మీరు? బాబు గారి పేరే చెప్తాం. ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తాము, తర్వాత బాబు గారి గురించి చెప్తాం. 100% బాగా అభివృద్ధి చేస్తారా బాబు గారు ఈసారి 5 ఏళ్లలో? చేస్తారు. మాకు విజయవాడ చేస్తారు, రాజధాని చేస్తారు. ఆల్రెడీ చేసిందే కొన్ని అయిపోయినాయి కదా బాబు. అన్ని మూల పడిపోయినాయి, అన్ని శిథిలం అయిపోయినాయి. ఆ అపార్ట్మెంట్లన్నీ చాలా నష్టపోయారు అమరావతి వాళ్ళందరూ. మాలాంటి వాళ్ళం కూడా చాలా నష్టపోయింది. అది పాడు పెట్టేసేసారు కదా బాబు. అది అంతా అలాగా జనం అందరూ చేరి అక్కడ పాడుపడిపోయి చాలా నష్టం జరిగింది కదా గవర్నమెంట్ కి. మరి ఆయన ఉద్ధరించింది ఏముంది? మరి అవన్నీ అపార్ట్మెంట్లన్నీ పాడు పెట్టేశాడు. ఆయన చేశాడు కాబట్టి నేనేం చేయను అని వదిలేశారు దాన్ని. అది అలాగే ఉంది కదా. బడ్జెట్ ఖజానా లేదు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము, అయినా సరే ప్రజలందరికీ నేను చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తా అని చెప్పాడు. అందులో భాగంగా మొదటి నెల పెన్షన్ ఇచ్చేసాడు 1000 రూపాయలు. అంటే 5 ఏళ్ళలో దఫాలుగా పెంచుకుంటే ఒకేసారి 1000 రూపాయలు పెంచేసి మొదటి నెలలో ఇచ్చేసాడు 4000 రూపాయల పెన్షన్. మహిళలకు మీకు గ్యాస్ సిలిండర్లు కూడా మొన్న స్టార్ట్ చేశారు కదా, వస్తున్నాయి అందరికి? వస్తున్నాయి, ఇచ్చేసారు. అప్లై చేసుకోగానే వచ్చేసింది గ్యాస్ సిలిండర్. చాలా మంది అన్నారు కదా చంద్రబాబు హామీలు ఇస్తాడు కానీ నెరవేర్చడని, ఇప్పుడు నెరవేరుస్తున్నాడు కదా, ఏమనిపిస్తుంది మరి మీకు? హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు బాబు? వస్తున్నాయి, ఎక్కడో ఒకటి అరా తగ్గుతాయి. అది మనం దాన్ని పెద్ద నేరం కింద భావించడానికి లేదు. కంపెనీలు వస్తాయి అంటారు ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్ళలో? వస్తే 5 ఏళ్లలో రావు బాబు. ఇంకొకసారి బాబు గారు రావాల్సిందే. వస్తే గానీ మాకు విజయవాడ రాజధాని అభివృద్ధి చెందుద్దని మేము అనుకుంటున్నాం పెద్దవాళ్ళగా. ఇంకో 5 సంవత్సరాలు పట్టిద్ది. ఎందుకంటే ఆయన సర్దుకోవడానికి చేయడానికి ఇవన్నీ చేసుకోవడానికి ఆయన టైం సరిపోదు. ఇప్పుడు 5 years లో ఇంకో ఉద్యోగాలు కూడా ఇక్కడే చేసుకోవచ్చు అంటారు. చేసుకోవచ్చు. ఇంకో 5 years రావాలి బాబు గారు వస్తే. స్టార్ట్ చేశారమ్మా. ఇప్పుడు మీరు ఇంటికాడ నుండి బయటకు వస్తుంటారు మార్కెట్ కి. గతంలో రోడ్లు ఎలా ఉండి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. తార్ రోడ్లు వేస్తున్నారు, రోడ్లు పోయినాయి అని కొంచెం ప్యాచెస్ కూడా పూడుస్తున్నారు. మేము గుణదల 3 వంతెనల దగ్గర ఉంటాం. మాకు అంతకు ముందు చాలా ఘోరంగా ఉండేది ఆ రోడ్లు అవన్నీ. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోకి రాగానే బుడమేర అంతా క్లీన్ చేశారు, మొత్తం తూటుకాడంతా తీసేశారు, చక్కగా వాటర్ వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మాకు భయంకరమైన వాసన వచ్చేది, అక్కడ మేము ఉండలేకపోయేవాళ్ళం. 1 కోటి రూపాయలు పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాం. ఏంద్రా బాబు ఇది అని మన 5 years మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అసలు స్మెల్ లేదు మాకు బుడమేరు. మేము 3 వంతెనల దగ్గర ఉంటాం అనమాట. ఓకే.